జీవితానికి తాను చేసే ప్రతి పనికి తానే బాధ్యుడు. దేవునికి లెక్క అప్పగించాలి. యేసుక్రీస్తు మనకు కాపరి, మంచి కాపరి. ఎందుకనగా శిలువపై మన కోసం చనిపోయాడు. గొప్ప కాపరి, ప్రతిరోజూ మన అక్కరలు తీరుస్తున్నాడు. ప్రధాన కాపరి, రాజులకు రాజు, సార్వభౌముడు రాబోతున్నాడు. అంతేకాదు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం ప్రకారం అభిషిక్తుడు. యేసుక్రీస్తు శిలువపై చనిపోవలసి ఉంది. శిలువ వేయబడిన యేసును తప్ప విశ్వాసులమైన మనము మరి ఇంకేమీ ఎరుగము. మరేదీ మనకు తెలియాల్సిన అవసరమూ లేదు. యేసు మరల త్వరలో రాబోతున్నాడు. ఈ రోజు పాఠానికి మిమ్మలను 24వ కీర్తన 7వ వచనంతో ఆహ్వానిస్తున్నాము. గుమ్మములారా, మీ తలలు పైకి ఎత్తుకొనండి. మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మను లేవనెత్తుకొనండి. సరే, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, పరలోక తండ్రి, సార్వభౌముడా, నిత్యుడా, సత్యస్వరూపి, మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, నీకు మేమెంతో కృతజ్ఞులము. నీ ప్రియకుమారుడైన క్రీస్తునందు మమ్ములను ఎంతో ఉన్నతమైన స్థితికి హెచ్చించావు. నిన్ను స్తుతిస్తున్నాము. మా శ్రోతలను, వారి కుటుంబాలను దర్శించండి, పరామర్శించండి. ఆయురారోగ్యములు ప్రసాదించండి. మీకు నీ బిడ్డలు నమ్మకమైన సాక్షులై ప్రకాశించున్నట్లు నీ ఆత్మతో వారిని నింపుదేవా. పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ వారి హృదయాలలో కృమ్మరించు ప్రభు. నీ విశ్వాసులు నీకు చెందిన వారై, పరిశుద్ధ జీవితము గలవారై, తమ ఇరుగు పొరుగు వారికి నీ గుణాతిశయములను ప్రచురించేవారై ఉండాలని వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాము. మా దేశాన్ని, దేశ ప్రజలను, పరిపాలకులను, నాయకులను ఆశీర్వదించండి. మా దేశమందలి సంఘమును, సంఘ కాపరులను, సువార్తికులను, ఉపదేశకులను బలపరచండి, ఆశీర్వదించండి. రోగులను స్వస్థపరచండి. సైతాను బంధకములలో ఉన్న వారికి విడుదల అనుగ్రహించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికి సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు. దానియేలు చూచిన దర్శనమే ఈ అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. ఎపిఫనెస్ అనే వ్యక్తిని గుర్తించటం జరుగుతుంది. పాపపురుషుడు బయలుపడతాడు. దానియేలు గ్రంథం 10 నుండి 12వ అధ్యాయం వరకు అంతా ఒకే దర్శనం. 11వ అధ్యాయం 10వ అధ్యాయానికి కొనసాగింపు మాత్రమే. 11వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. 9వ అధ్యాయంలో 70 వారాల ప్రవచనం విన్నాము కదా. దానిని గురించిన వివరాలే 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. ఈ ప్రవచనం ఇశ్రాయేలు ప్రజలను గురించినది. ఇది సంఘమును గురించిన ప్రవచనం కాదు. 2వ అధ్యాయంలో దానియేలు చూచిన ప్రతిమ, ఆ ప్రతిమలోని భాగాలు 4 లోహాలు: బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము. ఈ 4 లోహాలు 4 రాజ్యాలు. అలాగే 7వ అధ్యాయంలో జంతువులు అనగా మృగములు, వీటిని గురించిన వివరాలు 11వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ అధ్యాయంలోని మర్మం చాలా గొప్పది. దీనిని బయలుపరచటం సైతానుకు ఇష్టం లేదు. అందుకే దానియేలు వద్దకు వస్తున్న గబ్రియేలు దూతను సైతాను ఆటంకపరిచాడు. ఇశ్రాయేలు జాతికి సంబంధించిన ప్రవచనమిది. ఈ సందర్భంలో 2 ప్రత్యేక రాజ్యాలు పేర్కొనబడినవి. ఈ 2 రాజ్యాలు పారసీకం, గ్రీసు. అంతేకాదు, ఈ 11వ అధ్యాయంలో పాత కొత్త నిబంధనలకు మధ్య ఉన్న సందును నింపటం జరిగింది. పాత కొత్త నిబంధనలకు మధ్య శూన్యం ఉన్నది అనుకోకండి. ఆ మధ్యకాలం ఇశ్రాయేలు జాతికి శ్రమల కాలమని చరిత్ర మనకు నేర్పుతున్నది. ఆ కాలమందు సిరియా, ఈజిప్టు కలిసి ఇశ్రాయేలును ఎంతో వేధించాయి. సిరియా, ఈజిప్టు మధ్య విరోధం ఏర్పడింది. ఈ రెండిటి మధ్య పాలస్తీనా నలిగిపోయింది.
ఈ 2 దేశాల సైన్యాలు పాలస్తీనా గుండా రావడం పోవడం వల్ల ఎంతో నష్టం వాటిల్లింది. ఇశ్రాయేలు జాతి శ్రమల పాలైంది. పాత కొత్త నిబంధనలకు మధ్య ఒక వ్యక్తి లేచాడు. అతని పేరు అంతియోకస్ ఎపిఫనెస్. ఇతడు సుదూర భవిష్యత్తులో రాబోయే అంత్యక్రీస్తుకు ముందు గుర్తు. ఈ ఎపిఫనెస్ అనేవాడు సెల్యూసిడ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతడు యూదులను ద్వేషించాడు. ఫరో కంటే, హామాను కంటే, హిట్లరు కంటే ఎక్కువగా యూదులను ద్వేషించిన వ్యక్తి. ఆంటియోకస్ ఎపిఫనెస్ యూద చరిత్రలో ఇతణ్ణి నీరో చక్రవర్తికి పోలుస్తారు. ఎపిఫనెస్ దేవ విరోధి, దేవదోషకుడు. ఈ 11వ అధ్యాయంలో చరిత్ర, ప్రవచనము వేరువేరుగా చూపబడినట్లు మా శ్రోతలు గ్రహించాలి. చరిత్ర జరిగింది, ప్రవచనం జరగబోతుంది. అయితే ఇది వ్రాయబడినప్పుడు అంతా ప్రవచనమే. ఈ ప్రవచనం గ్రహించడం చాలా కష్టం. విద్యార్థులు దీనిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కాని అపార్థం చేసుకోకూడదు. కొందరికి ప్రవచనంలోని విచిత్రాలు ఆకర్షణీయంగా కనపడతాయి. ప్రజలను ఆకర్షించడానికి తమ ఊహపోహలతో వివాదాలు సృష్టిస్తారు. ఇలాంటి బోధలకు విశ్వాసులు దూరంగా ఉండాలి. దేవుని వాక్య సందేశాన్ని గుర్తించి దానిని చేపట్టాలి. ఈ అధ్యాయంలోని ప్రవచనం ఎంతో ఆసక్తిదాయకమైనది. మాదీయ పారసీక రాజ్యానికి, గ్రీక్ రాజ్యానికి మధ్యకాలంలో జరిగిన విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఆసియా నుండి ఐరోపా వరకు ఈ చరిత్ర విస్తరించింది. ప్రపంచ రాజ్యాలు తూర్పు నుండి పడమటికి ఎలా విస్తరిల్లాయో ఇక్కడ చూడగలం. లోకరాజ్యాల మధ్య ఇశ్రాయేలు జాతి ఏ విధంగా నిలిచింది, గెలిచింది ఈ అధ్యాయంలో మనము గుర్తించాలి. ఇశ్రాయేలీయులు తన ప్రజలే అయినా దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టాడు. ఇప్పుడు వివరాలు వినండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి. మాదీయుడైన దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచటానికి, బలపరచడానికి నేను అతని వద్ద నిలువబడ్డాను అంటున్నాడు దేవదూత. ఈ దేవదూత మిఖాయేలును బలపరుస్తున్నాడు. 10వ అధ్యాయానికి ఇది కొనసాగింపు. ఈ దేవదూత గబ్రియేలు కావచ్చు, అతని పేరు చెప్పబడలేదు. దర్యావేషు కాలంలో ఇది జరిగింది. అప్పుడే దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు. దర్యావేషు దానియేలును కాపాడడానికి ప్రయత్నించాడు. కాని తాను సంతకం పెట్టిన శాసనాన్ని రద్దు చేయలేకపోయాడు. అయినా దర్యావేషు దానియేలుతో అన్నాడు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడు గబ్రియేలు అంటున్నాడు, మిఖాయేలును స్థిరపరచడానికి, బలపరచడానికి నేను అతని వద్ద నిలిచాను. ఎవరి వద్ద నిలిచాడు? దర్యావేషు వద్ద నిలిచాడు. దర్యావేషు విశ్వాసాన్ని బలపరచడానికి వచ్చాడు. అంతేకాదు, దానియేలుకు సాయం చేయడానికి వచ్చాడు. అందుకే దానియేలు అన్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. శ్రోతలు, ఇదే నేపథ్యంలో ఈ అధ్యాయంలోని దర్శనం దానియేలుకు కలిగింది. పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో ఈ ప్రవచనం ఎంతో అర్థవంతమైనది. 2వ వచనం, ఇప్పుడు సత్యమును నీకు తెలియచేస్తున్నాను. ఏమనగా, ఇంక 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వస్తాడు. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకు రాజ్యానికి విరోధముగా రేపుతాడు. 34వ వచనం వరకు ప్రవచనం చరిత్రాత్మకమైనది. ఇందులోని ప్రవచన అంశాలన్నీ అక్షరార్థంగా నెరవేరాయి. ఈ అధ్యాయంలోని ప్రవచనం ఎంతో వివరంగా ఉంది. చరిత్ర ముందుగా అది జరుగక మునుపే రాశారు గనుక అది ప్రవచనం. దేవదూత దానియేలుకు ఈ సమాచారం అందించాడు. ఈ ప్రవచనం యొక్క పూర్తి నెరవేర్పు దానియేలు జీవితకాలంలో జరగదు. అయినా ఈ ప్రవచనం దేవుని ప్రజలకు ఎంతో ఆదరణ, నిరీక్షణ.
దేవునికి అంతా తెలుసు. భవిష్యత్తు అంతా దేవునికి తేటగా కనపడుతుంది. కోరెషు తరువాత 4 పారసీక రాజులు వస్తారు. మొదటివాడు కంబూసెస్, క్రీస్తుపూర్వం 529. రెండోవాడు సూడోస్మెర్డిస్, క్రీస్తుపూర్వం 522. మూడోవాడు డెరయస్ హుస్టాస్పెస్, క్రీస్తుపూర్వం 521. నాలుగోవాడు హషస్తా, ఇతడు క్రీస్తుపూర్వం 480లో గ్రీసు మీద దండెత్తాడు, కాని ఓడిపోయాడు. అంతటితో మాదీయ పారసీక రాజ్యం యొక్క వైభవం అంతరించిపోయింది. హషస్తా ఎస్తేరు గ్రంథంలోని అహష్వేరోషు ఇద్దరూ ఒక్కటే. అతడు చాలా ఐశ్వర్యవంతుడు. అతడే ఈ ప్రవచనంలోని వ్యక్తి. 3వ వచనం, అంతలో శూరుడైన ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యమునేలి ఇష్టానుసారముగా జరిగిస్తాడు. ఈ రాజు ఎవరూ కాదు, అలెగ్జాండరే. ఇతడు క్రీస్తుపూర్వం 335లో రాజ్యానికి వచ్చాడు. గ్రీసు, మాసిదోనియా రాజ్యాలకు చక్రవర్తి అయ్యాడు. 4వ వచనం, అతడు రాజైన తరువాత అతని రాజ్యం శిథిలమై ఆకాశము నలుదిక్కుల విభాగింపబడుతుంది. అది అతని వంశపు వారికి గాని, అతడు ప్రభుత్వము చేసిన ప్రకారం ప్రభుత్వము చేసేవారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడుతుంది. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుతారు. శ్రోతలు గమనించండి, మహా అలెగ్జాండరు మహావిజేత. అతని సైన్యం బాగా సుశిక్షితమైనది. అలెగ్జాండరు గొప్ప సేనా నాయకుడు. గాని అతడు మద్యపాన వ్యసనానికి బానిస అయ్యాడు. యువదశలోనే క్రీస్తుకు పూర్వం 323లో చనిపోయాడు. అతని తరువాత అంత బలమైన నాయకుడు మరొకడు లేడు. అతని సేనా నాయకులు 4 రాజ్యాన్ని తమలో తామే పంచుకున్నారు. కెశాండర్ మాసిదోనియా ప్రాంతాన్ని, లుసిమేకస్ అనేవాడు చిన్నాసియా ప్రాంతాన్ని ఆక్రమించారు. చిన్నాసియా ప్రాంతమంటే టర్కీ. సెల్యూకస్ నికటోర్ అనేవాడు సిరియా ప్రాంతానికి రాగలిగాడు. టోలెమ్మీ అనేవాడు ఈజిప్టుకు రాజయ్యాడు. అయితే ఈ 4 కుటుంబాలు పరస్పరం కలహించుకోసాగారు. చివరికి అందరూ తమ రాజ్యాలను కోల్పోయారు. అప్పుడు రోమీయులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. రోమా సైన్యం తూర్పు దిశగా సాగింది. 5వ వచనం, దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒక్కడును బలము పొందుతారు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలుతాడు. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వమవుతుంది. దక్షిణ దేశపు రాజు అనగా పాలస్తీనాకు దక్షిణాన ఉన్న దేశం, దక్షిణాన ఈజిప్టు ఉన్నది. దక్షిణ దేశం రాజు టోలెమీ కుటుంబానికి చెందినవాడు. 6వ వచనం, కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకున్నారు. వారు ఉభయులు సమాధాన పడవలెనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజు వద్దకు వస్తుంది. అయినా ఆమె భుజబలము నిలుపుకొననేరదు. అతడైనా అతని భుజబలమైనా నిలువదు. వారు ఆమెను, మరొక ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కన్నవారిని, ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగిస్తారు. ఉత్తర దేశపు రాజు ఎవరు? సెల్యూసైడ్ వంశానికి చెందినవాడు. ఈ వచనం ప్రకారం అది క్రీస్తుపూర్వం 250వ సంవత్సరం. కలహించుకున్న ఈ 2 కుటుంబాలు సమైక్యపడడానికి ఇది జరిగింది. టోలెమీ ఫిలదెల్ఫస్ అనేవాడు ఈజిప్టులో ఉన్నాడు. తన కుమార్తె అయిన బెర్నెకేను సిరియావాడైన అంతియోకస్ థియోస్ అనేవానికి ఇచ్చాడు. అయితే ఈ అంతియోకస్ అంతకు ముందే లవదికే అనే స్త్రీని పెండ్లాడాడు. కాని ఆమెను వదిలేశాడు. ఆ తరువాత 2 సంవత్సరాలు గడిచాయి. టోలెమీ ఫిలదెల్ఫస్ చనిపోయాడు. అందుచేత అంతియోకస్ థెయోస్ బెర్నెకేను విడిచిపెట్టాడు. అప్పుడు బెర్నెకేకు ఒక కుమారుడున్నాడు. అప్పుడు అంతియోకస్ తన మొదటి భార్య అయిన లవదికను చేర్చుకున్నాడు. అయితే ఆమె తన భర్త అయిన అంతియోకస్ థియోస్కు విషమిచ్చి చంపింది. బెర్నెకెను ఆమె కుమారుణ్ణి చంపడానికి ఆజ్ఞ జారీ చేసింది. అంతటా లవదిక
తన కుమారుణ్ణి సింహాసనమెక్కించింది. అతని పేరు సెల్న్యూకస్. ఇతడు కలనికస్ అనేవాణ్ణి సింహాసనమెక్కించాడు. ఈ చరిత్రంతా దానియేలు ప్రవచనంలో ఉంది. 7వ వచనం, అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగిస్తూ వారిని గెలుస్తాడు. టోలెమీ యూర్గెటస్ అనేవాడు బెర్నెకే యొక్క సోదరుడు. అతడు సైన్యముతో వచ్చి సిరియాను ముట్టడించి గెలిచాడు. కోటను స్వాధీనపరుచుకున్నాడు. ఆ రోజుల్లో అదే అంతియోకు రేవు పట్టణం. 8-9 వచనాలు, అతడు వారి దేవతలను, సొమ్ములను, విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఈజిప్టుకు తీసుకొని పోతాడు. అతడైతే కొన్ని సంవత్సరాలు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేస్తాడు. అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో జొరబడి మరలి తన రాజ్యానికి వస్తాడు. గమనించాలి, టోలెమీ యూర్గెటిస్ అనేవాడు ఎంతో బంగారాన్ని, వెండిని, 2500 విగ్రహాలను ఈజిప్టుకు తెచ్చాడు. శ్రోతలు చూచారా, ప్రవచనం అక్షరాలా నెరవేరింది. దేవుని యొక్క ప్రవచనాలు నిరర్థకం కానేరవు. మా శ్రోతలు గమనించాలి, బైబిలులోని ప్రవచనాల సారాంశం దేవుని రాజ్య స్థాపన. దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపిస్తాడు. దేవుని రాజ్యం ప్రవచనాల గమ్యం. యేసుక్రీస్తు స్థాపించబోయే రాజ్యంలో నీతి, న్యాయము, శాంతి, అభివృద్ధి, అభ్యుదయం, లోకమంతటా శాంతి సమాధానాలు ప్రవర్తిల్లుతాయి. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమిపై నెరవేరునుగాక అనే విశ్వాసుల ప్రార్థన నెరవేరుతుంది. దేవుని వాక్యం స్పష్టంగా మనకు రాబోయే రాజ్యాన్ని గురించి ప్రవచన రూపంగా తెలుపుతున్నది. 2 తిమోతి 4:3-4 వచనాలు ఈ సందర్భంలో మా శ్రోతలకు జ్ఞాపకం చేయగోరుతాము. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరిగే కాలం వస్తుంది. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? ఈ యుగ సమాప్తి సమీపమై ఉన్నది. ప్రభు అకస్మాత్తుగా వస్తాడు. కొత్త నిబంధనలోని ప్రతి 25 వచనాలలో ఒక వచనం యేసు రాకడ ప్రవచనమే. ఆయన రెండో రాకడ కొరకు మనము నిరీక్షించాలి. యేసు రాకడను గురించి మోషే ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు, యెషయా, యిర్మీయా ప్రవచించారు. దానియేలు ప్రవచనాలలో 2వ అధ్యాయం 35వ వచనం, 44వ వచనం ప్రాముఖ్యమైనవి. ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైంది. ఈ రాయి యేసుక్రీస్తే. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తాడు. దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవ్వరికినీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలం చేస్తుంది. గాని అది యుగముల వరకు నిలుస్తుంది. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 13-17 వచనం వరకు యాకోబు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనడానికి వారిని కటాక్షించాడు. ప్రవక్తల వాక్యం దీనికి సరిపోతుంది. ఆ తరువాత నేను తిరిగి వస్తాను. మనుష్యులలో కడమవారు నా నామము ఎవరికి పెట్టబడిందో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టుతాను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెడతాను అని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియ సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు తానే స్వయంగా తన రెండో రాకడను గురించి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనపడుతుందో
అలాగే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. మార్కు సువార్త 14:62. మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమందున కూర్చుండుట, ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూస్తారు. లూకా సువార్త 13:35. ఇదిగో, మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుతున్నది, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పే వరకు నన్ను చూడరు. యోహాను సువార్త 21:22. యేసు ప్రభువు పేతురుతో మాట్లాడుతూ, నేను వచ్చే వరకు యోహాను ఉండడం నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు అన్నాడు. సోదరీ సోదరులారా, దానియేలు గ్రంథంలోని ప్రవచనములన్నీ అంత్యకాలమునకు సంబంధించినవి. నెరవేరవలసినవి ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, అంత్యక్రీస్తు సూచనలు కూడా చెప్పబడ్డాయి. విశ్వాసులు ఈ లోకమునకు ఉప్పు లాంటివారు. వారే దేవుని సంఘం. ఈ సంఘం ఎత్తబడినప్పుడు లోక పరిస్థితులు మరీ విపరీతంగా మారిపోతాయి. సైతాను అంత్యక్రీస్తును తెస్తాడు. మానవ చరిత్రలో ఆ కాలము చాలా భయంకరమైనది. మత్తయి సువార్త 24:21. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. యిర్మీయా 30:7. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినము. చిట్టచివరికి యేసు ప్రభు రానే వస్తాడు. ఆయన రాకడతో శ్రమల కాలం ముగింపునకు వస్తుంది. యేసు ప్రభువు రాజ్యము స్థాపిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన సార్వత్రికమైనది. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పరిపాలిస్తాడు. యూదాపత్రిక 1:4. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ప్రవచించి అన్నాడు, ఇదిగో, అందరికీ తీర్పు తీర్చడానికి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించటానికి ప్రభువు తన 1000 పరిశుద్ధుల పరివారముతో వస్తాడు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. రాజుల రాజుగా సిద్ధపడి ఉందాము, మనమందరము యేసుని చూడ సిద్ధపడి ఉందాము. నీవు సంసిద్ధుడైక సిద్ధపరచు, ప్రభు రాకడకి సమీపం. ఒకనాడు రాజుల రాజుగా సిద్ధపడి ఉందాము. సిద్ధెలను కొదువ కాకుండా సిద్ధపడి ఉందాము. తలాంతులను భూమిలో దాయకుండా సిద్ధపడి ఉందాము. మనమందరము యేసుని చూడ సిద్ధపడి ఉందాము. నీవు సంసిద్ధుడైక సిద్ధపరచు, ప్రభు రాక
అక్కడతి సమీపం. ఒకనాడొస్తాను రాజుల రాజుగా సిద్ధపడి ఉందాము. వారనికులు కడపటి వారగుతురు సిద్ధపడి ఉందాము. కడవరకుండు వారు సంతోషించెదరు సిద్ధపడి ఉందాము. మనమందరము యేసుని చూడ సిద్ధపడి ఉందాము. నీవు సంసిద్ధుడై ఇక సిద్ధపరచు ప్రభు రాకడతి సమీపం. ఒకనాడొస్తాను రాజుల రాజుగా సిద్ధపడి ఉందాము. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ప్రస్తుతం మీరు వింటున్న దానియేలు గ్రంథ వర్తమానాలపై గొప్ప దేవుడు అనే చిన్న పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఈ పుస్తకం మీ విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరీక్షా పరిశోధనల్లో విజయం సాధించడానికి ఎంతో సహాయపడగలదు. గొప్ప దేవుడు అనే ఈ చిన్న పుస్తకం ఉచితంగా పొందగోరేవారు ఈ రోజే మాకు రాసి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మా చిరునామా ప్రేమధార, విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17,000. మందు మాకు మరిన్ని నూతన అనుభవాలు అనుగ్రహించుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలారా, గత పాఠంలో గబ్రియేలు దానియేలుకు ఎన్నెన్నో మర్మాలు బయలుపరిచాడు. దర్యావేషుకు యెహోవా దేవుని యందు విశ్వాసము కలగడానికి దేవదూత సాయపడ్డాడు. సింహాల గుహలో దేవదూత దానియేలుకు తోడై ఉండి సింహాల నోళ్లు మూయించాడు. ఇప్పుడు 10వ వచనం నుండి వినండి. దక్షిణ దేశపు రాజు దేశములోకి ఉత్తర దేశపు రాజు జొరబడతాడు. అతడు మరల తన రాజ్యానికి వస్తాడు. అతని కుమారులు యుద్ధం చేయబూని మహాసైన్య సమూహమును సమకూర్చుకుంటారు. అతడు వచ్చి ఏరువలె ప్రవహించి ఉప్పొంగుతాడు. యుద్ధం చేయబూని కోట వరకు వస్తాడు. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధం జరిగిస్తాడు. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోతుంది. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సులో అతిశయపడతాడు. వేల కొలది సైనికులను హతం చేసినను అతనికి జయము కలుగనేరదు. ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరల వస్తాడు. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన తరువాత అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వస్తాడు. శ్రోతలు గమనించండి. ఈజిప్టుకు సిరియాకు మధ్య ఎడతెగని పోరాటం కొనసాగింది. ఈ కాలంలో ఇశ్రాయేలీయులు ఎన్నో పొరపాట్లు చేశారు. మొదట ఈజిప్టుకు, తరువాత సిరియాకు తాము లొంగిపోయారు. 14వ వచనం. ఆ కాలమందు
అనేకులు దక్షిణపు దేశ రాజుతో యుద్ధం చేయడానికి కూడి వస్తారు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుతారు గాని నిలువలేక కూలుతారు. ఈ సమయంలో ఇశ్రాయేలీయులలో చాలామంది యుద్ధంలో హతమైపోతారు. ఉత్తరరాజు, దక్షిణరాజు వీరిద్దరి వలన ఇశ్రాయేలీయులకు చెప్పరాని శ్రమలు కలుగుతాయి. 15వ వచనం, అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బ వేస్తాడు. దక్షిణ దేశపు రాజు బలం నిలువలేకపోయినందున, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యం పొందకపోయినందున, ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణాన్ని పట్టుకుంటాడు. వచ్చిన వానికి ఎదురుగా ఎవడునూ నిలువలేకపోయినందున తనకు ఇష్టం వచ్చినట్లు అతడు జరిగిస్తాడు. గనుక ఆనందము గల ఆ దేశములో అతడు ఉండగా అది అతని బలము వలన పాడైపోతుంది. ఆనంద దేశం, అతడు అక్కడ ఉంటాడు, అక్కడే అతడు నిలుస్తాడు. ఈ సంగతి దానియేలుకు ఎందుకు బయలుపరచబడింది? ఆనంద దేశం అంటే ఇశ్రాయేలు భూమి. ఈ భూమినే దేవుడు అబ్రహాముకు అతని వారసులకు వాగ్దానం చేశాడు. 15-16 వచనాలు, చరిత్రలో గ్రంథస్థం చేయబడిన విజయం మహా అంతియోకస్సుదే. ఇతడు ఈజిప్టుపై ఘన విజయం సాధించాడు. ఆ విజయం ఫలితంగా ఇశ్రాయేలు జాతికి ఎంతో శ్రమ వాటిల్లింది. ఆ కాలంలో జరిగిన సంఘటనలకు సమకాలీన చరిత్ర సాక్ష్యమిస్తున్నది. కావాలంటే విద్యార్థులు అలనాటి చరిత్రను పరిశోధించి తెలుసుకోగలరు. దానియేలు ప్రవచనాలు అక్షరార్థంగా అద్భుతంగా నెరవేరాయి. 125 సంవత్సరాల చరిత్రే ఈ ప్రవచనం. 17వ వచనం, అతడు తన రాజ్యము యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలని ఉద్దేశించగా అతనితో సంధి చేయబడుతుంది. ఏమనగా, నశింపచేయవచ్చునని ఒక కుమార్తెను అతనికిస్తారు. అయితే ఆమె సమ్మతింపక అతణ్ణి కలిసి కొనదు. ఈ వచనంతో మనం క్రీస్తుపూర్వం 195 వరకు వచ్చాము. అంటియోకస్ రాజు ఈజిప్టుతో సంధి చేసుకుంటాడు. తన కుమార్తె అయిన క్లియోపాత్రాను టోలమీకి ఇచ్చి పెళ్లి చేశాడు. 18వ వచనం, అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును తిప్పుకుని అనేకులను పట్టుకుంటాడు. అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేస్తాడు. మరియు ఆయన అవమానము అతని మీదికి మరల వచ్చేటట్లు చేస్తాడు. అది అతనికి రాక తప్పదు. అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటల తట్టు తిప్పుకుంటాడు గాని ఆటంకపడి కూలి అగుపడడు. అతనికి మారుగా మరొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకునేవాణ్ణి లేపుతాడు. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమవుతాడు గాని ఈ నాశనము ఆగ్రహము వలననైనా యుద్ధము వలననైనా కలగదు. గమనించండి, అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును తిప్పుకుంటాడు, అనేకులను పట్టుకుంటాడు. అనగా గ్రీసును, అందలి ద్వీప నివాసులను తన వైపు తిప్పుకుంటాడు. దక్షిణాన టొలమీని, పడమట లూసిమెకస్సును ఎదుర్కొంటాడు. అతనికి మారుగా మరొకడు లేస్తాడు. మరొకడు అంటే రోమే. పశ్చిమాన రోము లేచి తూర్పుకు కదలి వస్తున్నది. రోము సిరియనుల నుండి పన్నులు రాబట్టింది. పన్నులు వసూలు చేయడంలో రోమును మించిన రాజకీయ శక్తి మరొకటి లేదు. రోము తాను లోబరుచుకున్న ప్రజల నుండి పన్నులు రాబట్టడంలో చరిత్రలో ప్రథమ స్థానం వహించింది. సిరియనులు రోముకు పూర్తిగా లోబడిపోయారు. ఈ విధంగా ఎన్నెన్నో చారిత్రక వాస్తవాలు దానియేలు ప్రవచనాలలో మనకు లభ్యమవుతాయి. ఆంతియోకస్ ఎపిఫనెస్ ఎవరు? అతణ్ణి ఎలా గుర్తుపట్టాలి? దానియేలు 8వ అధ్యాయంలోని చిన్న కొమ్ము ఇతడే. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలోని చారిత్రక ప్రవచన వివరాలు మీకు కష్టమనిపిస్తున్నాయా? నిరుత్సాహపడకండి. వినగా వినగా మనకు వాక్య మర్మాలు విశదమవుతాయి. సోదరీ సోదరులారా, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం
10 నుండి 19 వచనం వరకు ఉన్న సత్యాలను మరోసారి మననం చేయండి, గ్రహించండి. మహా అంతియోకసు ఈజిప్టు నందలి 3వ టోలమి చేతిలో ఓడిపోతాడు. 3వ టోలమి దక్షిణాన ఈజిప్టుకు చెందినవాడు. మహా అంతియోకు ఉత్తరాన సిరియాకు చెందినవాడు. 14 సంవత్సరాల తరువాత మళ్లీ యుద్ధం రేపాడు. 5వ టోలమీని జయించాడు. టోలమీ దక్షిణాదిని ఈజిప్టువాడు. మహా అంతియోకు 5వ టోలమీ సంధి చేసుకున్నారు. అంతియోకస్ టోలమీకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తన భర్తతో చేరి ఆ తరువాత అంతియోకును అణిచివేసింది. అంతటా అంటియోకస్ గ్రీసుపై దాడి చేశాడు. అయితే రోము అంతియోకస్ను తిప్పికొట్టింది. అప్పుడు రోమా ప్రతినిధి సిపియో అనే వ్యక్తి ఈ రోమా అధిపతి అంతియోకస్ను మగ్నేషియా అనే చోట స్మరణ ప్రాంతమందు పూర్తిగా ఓడించాడు. ఈ పాఠంలో దక్షిణ రాజు అన్నప్పుడు అతడు టోలమీ ఫిలోపేటర్ అని గ్రహించండి. ఫిలోపేటర్ అంటే తండ్రి ప్రేమించేవాడు అని అర్థం. మహా అంతియోకస్ సిరియావాడు. టోలమీ ఫిలోపేటర్ అంతియోకస్ను ఓడించాడు. ఈ టోలమీ యూదులను ఎంతో వేధించాడు. టోలమీ తన నేస్తాల మూలంగా పాడైపోయాడు. సోదరీ సోదరులారా, ఈ 11వ అధ్యాయమంతా చరిత్ర. దర్యావేషు మొదలుకొని సుదూర భవిష్యత్తులో రాబోయే అంత్యక్రీస్తు వరకు చరిత్ర రాయబడింది. గబ్రియేలు వచ్చి మిఖాయేలుకు తోడ్పడ్డాడు. బబులోనులో చెలరేగిన దుష్టశక్తులను ఈ దేవదూతలు తుదముట్టించారు. అంతకు ముందే 5 సంవత్సరాల క్రిందట దానియేలు దైవదర్శనంలో బబులోను రాజ్యం గతించి పారసీక రాజ్యం వస్తుందని చూచాడు. అలెగ్జాండరు రాకముందు 4 పారసీక రాజులు పాలించారు. 8వ అధ్యాయం 21వ వచనంలో అలెగ్జాండరు గొప్ప రాజు అని ప్రవచించబడింది. ఆ మేకపోతు గ్రేకుల రాజు. దాని 2 కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును చూపుతున్నది. ఆ రాజే అలెగ్జాండరు. ఆ తరువాత గ్రీసు రాజ్యం 4 రాజ్యాలైంది. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, ఈ లోకంలో 2 రాజ్యాల మధ్య అనగా దేవుని రాజ్యము, సైతాను రాజ్యము, వీటి మధ్య సంఘర్షణ కొనసాగుతున్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26, 27 వచనాల్లో ప్రభు అన్నాడు, సైతానే సైతానును వెళ్లగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడతాడు. అట్లయితే వాని రాజ్యము ఎలా నిలుస్తుంది? దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్లగొడుతున్నాను గనుక నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. చూచారా, యేసు ప్రభు ఈ 2 రాజ్యాలను పేర్కొన్నాడు. దేవుని రాజ్యము, సైతాను రాజ్యము. దేవుని రాజ్యానికి రాజు యేసే, సైతాను రాజ్యానికి రాజు సైతాను. దేవుని రాజ్యమందు రక్షించబడిన వారే ఉంటారు. మిగతా వారంతా సైతాను రాజ్య పౌరులే. అయితే సైతాను రాజ్యం ఒకానొక రోజు నిర్మూలమైపోతుంది. దేవుని రాజ్యం నిత్యరాజ్యం. యేసు రాజుదే అంతిమ విజయం. అదే దానియేలు గ్రంథంలోని ముఖ్య సందేశం. సైతాను నకిలీ సృష్టి జరిగిస్తాడు. క్రైస్తవానికి నకిలీ క్రైస్తవం, నీతికి నకిలీ నీతి కలిగిస్తాడు సైతాను. ఇదంతా సైతాను మోసం. ఇది అసలు దానిలాగే కనిపిస్తుంది గాని అసలుది కాదిది. విలువైనదిగా కనిపించవచ్చు గాని నకిలీ సరుకు. ఇది పరీక్షలో నెగ్గదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 28వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది, ఇది శత్రువు చేసిన పని. గురుగులు దుష్టుని సంబంధులు. సైతాను మోసగాడు, దుష్టుడు, నకిలీని సృష్టి చేసే విరోధి. 2 కొరింథీ 11వ అధ్యాయం 4వ వచనంలో పౌలన్నాడు, వచ్చినవాడు ఎవడైనా మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినా, లేక మరొక ఆత్మను మీరు పొందినా, మరొక సువార్తను మీరు అంగీకరించినా ప్రమాదం, జాగ్రత్త. యేసును ఒక మంచి మనిషిగా, మంచి మాదిరిగా చూపుతారు.
ఆయన రక్తమందలి శక్తిని బోధించరు. యేసును గురించి మాట్లాడతారు, సత్కార్యాలను ప్రోత్సహిస్తారు. అయితే యేసుక్రీస్తు అందులో లేడు. అది నకిలీ క్రైస్తవం. ఏదెను తోటలో హవ్వ మోసపోయింది. యేసు దేవత్వాన్ని మరుగుపరిచే క్రైస్తవం నకిలీ క్రైస్తవమే. విశ్వమానవ సౌభ్రాతృత్వం అంటారు గాని యేసు రక్తము వల్లనే మనకు దేవుని కుటుంబంలో సహోదరత్వం ప్రాప్తించింది. కేవలం సాంఘిక సేవ మాత్రమే ముఖ్యమని చెప్పి వాక్యాన్ని ప్రకటించని సువార్త నకిలీ సువార్త. లూకా సువార్త 22:31 ప్రభువు పేతురుతో అన్నాడు, సీమోను సీమోను, ఇదిగో సైతాను మిమ్ములను పట్టి గోధుమలను వలె జల్లించాలని కోరాడు. సైతాను దేవుని వాక్య శక్తిని నాశనం చెయ్యాలని చూస్తాడు. విని ప్రజలు రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయాలలో నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. వాక్య బీజాలు హృదయంలో మొలకెత్తకుండా లోకం తొక్కివేస్తుంది. శరీరం రాతి నేలలాగా వాక్యాంకురాన్ని మొలవనీయకుండా రాళ్లలాగా దాన్ని అణిచివేస్తుంది, ముండ్లకంపలాగా అరికడుతుంది. అయితే ఈ సైతాను చివరి స్థితి నాశనమే. ప్రకటన గ్రంథం 20:10 వారిని మోసపరచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడ్డాడు. అక్కడ ఆ క్రూరమృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగాలు రాత్రింబగళ్లు బాధపరచబడతారు. సోదరీ సోదరులారా, ఈ 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల భవితవ్యం ఎలా ఉంటుందో చూపబడింది. పారసీక గ్రీసు రాజ్యాల పరిణామం వర్ణించబడింది. పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో దేవుడు ఏమేమి చేశాడో ఈ అధ్యాయం మనకు తేటగా చూపుతుంది. ఇశ్రాయేలు ప్రజల కష్టనిష్ఠురాలు ఈ కాలంలో ఎంతో తీవ్ర రూపం దాల్చాయి. సిరియా, ఈజిప్టు దేశాలు ఇశ్రాయేలును బాధపెట్టాయి. సిరియా, ఈజిప్టు కలహాల నేపథ్యంలో వాటి మధ్యన ఇశ్రాయేలు ఎంతో నలిగిపోయింది. పాత కొత్త నిబంధన కాల పరిధిలోనే అంతియోకస్ ఎపిఫనెస్ అనే వ్యక్తి చెలరేగుతాడు. మరచిపోవద్దు, ఈ ఎపిఫనెస్ అంత్యక్రీస్తుకు సూచన. యూదులను హింసించటంలో ఎపిఫనెస్ ఫరోను మించినవాడు. నీరో చక్రవర్తి కంటే కూడా ఎపిఫనెస్ మరీ ఘోరమైన చర్యలకు పాల్పడ్డాడు. శ్రోతలు, నేటి పాఠంలో మనం నేర్చుకున్న ముఖ్య విషయాలు 2. ఇవి చారిత్రక విశేషాలు. ఈజిప్టుకు సిరియాకు మధ్య ఎడతెగని యుద్ధం. ఇశ్రాయేలు తప్పటడుగు వేసినప్పుడెల్లా పరాయి రాజ్యాలలో దేనికో ఒకదానికి లొంగిపోవలసి వచ్చింది. జాతుల మధ్య విరోధాలకు, సంఘర్షణలకు ఫలితంగా మధ్యలో ఇశ్రాయేలు జాతిపైకి ఎంతో ఒత్తిడి రావడం జరిగింది. ఇశ్రాయేలుకు ఆనంద దేశమని పేరుంది గాని ఈ జాతీయ కలహాల నేపథ్యంలో ఇశ్రాయేలులో విషాద ఛాయలు కనిపించాయి. అంతియోకస్ ఎపిఫనెస్ అనేవాడు అంత్యక్రీస్తు కాడు గాని రాబోయే అంత్యక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఇతడు తన ఇష్టానుసారముగా వ్యవహరిస్తాడు. కొన్ని దినాలకు వాడు నాశనమవుతాడు. ఇచ్చకపు మాటలు పలుకుతాడు. ఇతడెంతో ద్రవ్యము గలవాడు, పరిశుద్ధ నిబంధనకు విరోధి. ఇతడొక కొత్త దేవతను తెచ్చి ప్రతిష్ఠిస్తాడు. పితరులు ఎరుగని దేవత, ప్రాకారముల దేవత, బంగారు వెండి విలువగల రాళ్లను, మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరుస్తాడు. 35 నిర్ణయకాలమింకా రాలేదు, సుదూర భవిష్యత్తులో అంత్యక్రీస్తు వస్తాడు. వానికి యాంటియోకస్ ఎపిఫనెస్ సూచన, ముందు గుర్తు మాత్రమే. 21 నీచుడైన ఒకడు వస్తాడు, అతనికి రాజ్య ఘనత ఇవ్వరు, గనుక ఇతడు అంత్యక్రీస్తుకు సూచన. ఈ గ్రంథములోని మార్మిక భాషను అర్థం చేసుకోవాలి. ఇది చరిత్ర కాబట్టి
పేర్లను గుర్తించడం కష్టమేమీ కాదు. దక్షిణ రాజు 4వ టోలెమీ, అంతియోకస్ 3వాడు రఫియా దగ్గర యుద్ధంలో ఓడించాడు. ఆ రోజుల్లో చాలామంది దక్షిణ ప్రాంతం రాజును ఎదిరిస్తారు. ఉత్తర రాజుతో యూదులు చెయ్యి కలుపుతారు. గ్రహించాలి, దక్షిణ ప్రాంతం రాజు అంటే ఈజిప్టు రాజు, ఉత్తర ప్రాంతం రాజంటే సిరియా, దాని మిత్రపక్షాలు. దక్షిణ ప్రాంతానికి మొదటి రాజు టోలెమీ సోటేర్, ఇతడు మాసిదోనియా వాడు. ఉత్తర ప్రాంతం మొదటి రాజు సెల్యూకస్. ఈ 2 రాజ్యాలకు సరిగ్గా మధ్యలో ఇశ్రాయేలు ఉంది. శ్రోతలు గమనించాలి, దానియేలు చూచిన దర్శనాలలో కనబడిన రాజులందరూ నియంతలు. ఆ రాజులు ఇష్టానుసారముగా జరిగించి తమను తామే హెచ్చించుకుంటూ అతిశయపడుతూ ప్రతి దేవత మీద, దేవాది దేవుని మీద గర్వంగా మాట్లాడుతూ ఉగ్రత సమాప్తి అయ్యే వరకు వృద్ధి చెందుతారు. అంతటా నిర్ణయించినది జరుగుతుంది. 36వ వచనం, ఈ రాజుల మనస్తత్వం ఎలాంటిదో చూడండి. ఇచ్చవచ్చినట్లు ప్రవర్తిస్తారు. తమకు ఎదురు తిరిగే వారిని కర్కశంగా అణిచివేస్తారు. దానియేలు దర్శనాలలోని రాజులు క్రౌర్యంతో ఒకరినొకరు మించిపోయారు. 11వ అధ్యాయంలోని నియంత అంతియోకస్ 4వాడు, సిరియావాడు. యేసుక్రీస్తుకు ముందు 150 సంవత్సరాల క్రిందట పరిపాలించాడు. చరిత్రలో యూదులను ఇంతగా హింసించినవాడు మరొకడు లేడు. హిట్లరు కూడా ఇతని తరువాతనే అని చెప్పవచ్చు. ఈ అంతియోకస్కి శత్రువు ఈజిప్టు. ఇతడు యెరూషలేముపై కన్నువేశాడు. యెరూషలేమును గ్రీకు పట్టణంగా మార్చేయాలని ఇతని ఆశ. దానికి యూదమతాన్ని, సాంప్రదాయాన్ని పూర్తిగా ధ్వంసం చెయ్యాలి. లంచం తీసుకొని ప్రధాన యాజకుడి పదవిని ఒక అవకాశవాదికి కట్టబెట్టాడు. దేవాలయ బలిపీఠాన్ని గ్రీకు దేవత జియస్కు ప్రతిష్ఠించాడు. ఆ సందర్భంలోనే మక్కాబీయుల తిరుగుబాటు లేచింది. అంతియోకస్ యెరూషలేమును 2 సార్లు గెలిచి స్వాధీనం చేసుకున్నాడు. వేల కొలది యూద ప్రజలను ఊచకోత కోశాడు. యూదా మతాన్ని బహిష్కరించాడు. తానే దేవుణ్ణని అంతియోకస్ ప్రకటించుకున్నాడు. చివరికి ఈ అంతియోకస్కు పిచ్చెక్కింది, ఉన్మాదం తలకెక్కింది. చివరికి చరిత్రలో మరుగై మట్టిలో కలిసిపోయాడు. తాను నాశనం చేయ తలపెట్టింది నాశనం కాలేదు, సరిగదా? విశ్వవ్యాప్తమైన ఉద్యమంగా రూపొందింది. దానియేలు గ్రంథంలో మనం నేర్చుకునే పాఠమిదే. రాజకీయ పరిధిలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా దేవుడు ఎంతో నమ్మదగినవాడు. కొత్త నిబంధన వెలుగులో దానియేలు దర్శనాలను మనం పరిశీలించినప్పుడు సుదూర భవిష్యత్తులో అంత్యక్రీస్తు లేస్తాడని బోధపడుతుంది. అంత్యక్రీస్తు అంతియోకస్సును తలదన్నిన మహాక్రూరుడు. లోకమంతటినీ శాసిస్తాడు. దేవుని ప్రజలను భయంకరంగా హింసిస్తాడు. అయినా ఈ అంత్యక్రీస్తు కూడా తుట్టతుదకు నశిస్తాడు. దేవుని నీతి న్యాయములే చిరస్థాయిగా నిలుస్తాయి. అందుచేత మనం కూడా ఈ కడవరి దినాలలో దానియేలులాగా ధైర్యంగా నిలవాలి. దానియేలు ప్రవచనాల దృష్ట్యా మనం నేటి రాజకీయ పరిణామాన్ని గుర్తించాలి. మానవుడు ఆదర్శప్రాయమైన పరిపాలనా విధానాన్ని ఇంతవరకు కనుగొనలేకపోయాడు. ఏ రకం ప్రభుత్వమైనా దేవుని రాజ్యానికి సాటి కాదు. మరో మాట, అంతియోకస్ అనే ఈ క్రూరరాజు ఎపిఫనెస్ అనే బిరుదు చేర్చుకున్నాడు. ఎపిఫనెస్ అంటే దేవుని అవతారం. ఇతని దురహంకారం చూడండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. సాగుమా క్రీస్తులో సాక్షిగా ఆగకనీ
జీవిత యాత్రలో ఆగకని జీవిత యాత్రలో సాగుమా క్రీస్తులో సాక్షిగా. ప్రతి మానవుడు ద్రాక్ష తీగయే ప్రభు యేసులో నాటబడినచో ప్రతి మానవుడు ద్రాక్ష తీగయే ప్రభు యేసులో నాటబడినచో చిగురింతు ఫలింతు చిరకాలము క్రీస్తులో నీ ఉండిన. చిగురింతు ఫలింతు చిరకాలము క్రీస్తులో నీ ఉండిన. ప్రేమధార బైబుల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ప్రస్తుతం మీరు వింటున్న దానియేలు గ్రంథ వర్తమానాలపై గొప్ప దేవుడు అనే చిన్న పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఈ పుస్తకం మీ విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరీక్షా పరిశోధనల్లో విజయం సాధించడానికి ఎంతో సహాయపడగలదు. గొప్ప దేవుడు అనే ఈ చిన్న పుస్తకం ఉచితంగా పొందగోరేవారు ఈ రోజే మాకు రాసి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మా చిరునామా ప్రేమధార, విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17,000. బోధకులను, కాపరులను, సువార్తికులను ఆశీర్వదించండి. నేటి వాక్య అధ్యయనమందు మాకందరికి సమృద్ధిగా సత్ఫలితాలు అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 20 నుండి 29వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఈ వాక్య భాగంలో యాంటియోకస్ ఎపిఫనెస్ వ్యక్తిత్వాన్ని వివరించటం జరిగింది. ఈ వ్యక్తి చాలా చెడ్డవాడు, క్రూరుడు. ఇతడు సిరియా రాజు. ఇంతకు ముందు దర్శన ప్రవచనంలో ఇతడు చిన్న కొమ్ములాగా కనిపించాడు. దానియేలు 8వ అధ్యాయంలోని ప్రవచనములోని చిన్న కొమ్మే యాంటియోకస్ ఎపిఫనెస్. 21వ వచనం, నీచుడైన ఒకడు వస్తాడు, అతనికి రాజ్య ఘనతనియ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరిస్తాడు. సెల్యూసిడ్ వంశంలో ఇతడొక్కడే ఇలాంటివాడు, యాంటియోకస్ ఎపిఫనెస్. ఈ వాక్య భాగమంతా ఇతని వైపే చూపుతున్నది. ఈ ప్రవచనం ఇతనికి అన్ని విధాలా సరిపోతుంది. ఇతడు రాబోయే అంత్యక్రీస్తుకు సూచన కూడా. అంత్యక్రీస్తు అనగా పాపపురుషుడు. అంత్యక్రీస్తు అనే పాపపురుషునికి ఈ అంతియోకస్ ఎపిఫనెస్ కు చాలా పోలికలున్నాయి. యాంటియోకస్ ఎపిఫనెస్ అనేవాడు క్రీస్తు పూర్వం 175వ సంవత్సరంలో రాజ్యానికి వచ్చాడు. ఇతడు భక్తు దైవదూషకుడు, శాంతి దూతగా నటించాడు. అంత్యక్రీస్తు కూడా ఇలాగే శాంతి దూత వేషంతోనే వస్తాడు. 3.5 సంవత్సరాల శాంతితో మొదలై మహాశ్రమలను పరిచయం చేస్తాడు.
ప్రజలకు సువర్ణయుగం రాబోతుందని భ్రమను కలిగిస్తాడు. అది సువర్ణయుగం కాదు, మహాశ్రమల కాలం. ఇది అంత్యక్రీస్తు నిర్వాకం. యాంటియోకస్ అనే ఈ వ్యక్తి మోసగాడు, ఇచ్చకపు మాటల పుట్ట. శ్రోతలు, ఇలాంటి లక్షణాలు గల వ్యక్తులకు దూరంగా ఉండండి. దైవ సేవకులలో కూడా అడపాదడపా ఇలాంటి వారు తటస్థపడుతూ ఉంటారు. వీరి వల్ల సంఘానికి ఎంతో కీడు వాటిల్లుతుంది. తమ స్వప్రయోజనం కోసం మనుషులను తెగ పొగిడేస్తారు. నిజాయితీ కలిగిన వారు, యథార్థపరులు, నిష్పాక్షిక వైఖరి గలవారే దైవ సేవకు తగినవారు. అలాంటి వారే ప్రసంగ వేదిక నెక్కదగినవారు. అలాంటి దైవజనుల కోసం దేవునికి ఎంతో కృతజ్ఞులం. 22 నుండి 24 వచనం వరకు, ప్రవాహము వంటి బలము అతని ఎదుటి నుండి వారిని కొట్టుకొని పోవడం వలన వారు నాశనమవుతారు. సంధి చేసిన అధిపతి సహా నాశనమవుతాడు. అతడు సంధి చేసినా మోసపుచ్చుతాడు. అతడు స్వల్ప జనము గలవాడైనా ఎదురాడి బలము పొందుతాడు. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు గాని తన పితరుల పితరులు గాని చేయని దాన్ని చేస్తాడు. ఏదనగా అక్కడి ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెడతాడు. అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకోటానికి కుట్ర చేస్తాడు. శ్రోతలు వింటున్నారా? సంధి చేసిన అధిపతి సహా నాశనమవుతాడు. ఇతడు ప్రధాన యాజకుడు. ఇతని పేరు ఓనియాస్. ఇతడు పదవీభ్రష్టుడై హత్యగావించబడ్డాడు. అంతియోకస్ ఆ ప్రధాన యాజకుని హత్యకు కారకుడు. 25 నుండి 28 వచనం వరకు, అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయడానికి తన బలమును సిద్ధపరచి తన మనస్సును రేపుకుంటాడు. గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధానికి సిద్ధపడతాడు. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేడు. అతని భోజనమును భుజించేవారు అతణ్ణి పాడు చేస్తారు. అతని సైన్యము ఓడిపోతుంది. గనుక అనేకులు హతులవుతారు. కీడు చేయడానికి ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరుచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండినా కపటవాక్యములాడుతారు. నిర్ణయకాలమందు సంగతి జరుగుతుంది. గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలుతాడు. పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశానికి తిరిగి వస్తాడు. శ్రోతలు వింటున్నారా? అంటియోకస్ చర్యలు ఎలాంటివో గుర్తించండి. ఇతడు ఈజిప్టు రాజుపై విజయం సాధించాడు. దీని ద్వారా అతనికి ఎంతో కీర్తి, ద్రవ్యము కూడా లభించాయి. ఏక భోజన పంక్తిలో కూర్చుండినా కపట వాక్యాలాడుతాడు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన కపటి. ఒకే బల్ల దగ్గర చేరి సంధి రాయబారాలు మాట్లాడే వాడుక వారికి ఉన్నది. ఎన్ని ఒప్పందాలు చేసినా అంటియోకస్ మాటలు నమ్మదగినవి కావు. 29 వచనం, నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కుకు వస్తాడు గాని మొదట ఉన్నట్లుగా కడపట ఉండదు. అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదికి రావటము చేత అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగిస్తాడు. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారు ఎవరు అని విచారిస్తాడు. యాంటియోకస్ రెండోసారి ఈజిప్టు మీద దండెత్తాడు. అయితే రోమీయుల నౌకాబలం వల్ల అతడు ఓడిపోయాడు. కిత్తీము అంటే రోము. అప్పుడు అంటియోకస్ ఇశ్రాయేలీయులతో తాను చేసుకున్న నిబంధనను భంగపరుస్తాడు. యూదులు తమ స్వకీయులకే ద్రోహం చేశారు. అతడు మరలి వచ్చి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారిస్తాడు. దానియేలు 7వ అధ్యాయంలోని చిన్న కొమ్ము ఇతడే. ఆ చిన్న కొమ్ము బలిసింది, తనను తాను హెచ్చించుకున్నది, ఆలయమును పడద్రోసింది, సత్యాన్ని వ్యర్థపరిచింది, ఇష్టానుసారముగా జరిగించి అభివృద్ధి చెందింది, నాశనకరమైన హేయ వస్తువును కల్పించింది. అంతియోకస్ ఎపిఫనెస్ క్రూర ముఖము గలవాడు, యుక్తి గలవాడు,
పరిశుద్ధులను హతం చేస్తాడు, స్వలాభం కోసం మోసం చేస్తాడు. అతిశయపడి తనను తాను హెచ్చించుకుంటాడు. కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడుతుంది. న్యాయమైన వారసుడు ఇంకా పసివాడుగా ఉండగానే ఇతడు అన్యాయంగా అధికారం చేజిక్కించుకున్నాడు. ఈ అంటియోకస్ మొదట్లో యుద్ధరంగంలో విజయాలు సాధించాడు. అయితే తనతో ఒప్పందం చేసుకున్న వారి పట్ల నమ్మక ద్రోహం చేశాడు. దక్షిణ రాజు అనగా టాలమీతో యుద్ధం చేశాడు. ఇద్దరు రాజులు, అంతియోకస్, టాలమీ. ఈ అంతియోకస్కు యూదులంటే ఎంతో ద్వేషం. క్రీస్తుపూర్వం 169 సంవత్సరంలో అతడు యెరూషలేముకు వచ్చి అనేక మంది యూదులను వధించి దేవాలయాన్ని కొల్లగొట్టాడు. నిర్ణీత కాలంలో ఇది జరిగింది. అంటే అంతియోకస్ ద్వారా దేవుడు తన ఉద్దేశ్యాలను నెరవేర్చుకునేందుకు నిర్ణయించిన కాలంలో ఇదంతా జరిగింది. రోము నౌకాబలం ముందు అంతియోకస్ ఓడిపోవలసి వచ్చింది. అంతియోకస్ పక్షాన చేరి చాలామంది యూదులు భ్రష్టులయ్యారు. సోదరీ సోదరులారా, ఉత్తర దక్షిణ రాజుల మధ్య పోరాటమే ఈ అధ్యాయమంతా. అంతియోకస్ ఎపిఫనెస్ ఎవరు? ఇతడు సిరియావాడు, టాలెమీ ఈజిప్టువాడు. ఈ ఇద్దరూ మోసగాండ్రే. వీరిద్దరి మధ్య చెలరేగిన పరస్పర వైషమ్యాన్ని బట్టి ఇద్దరూ బలహీనపడ్డారు. దేవుని చేతిలోనే సమస్త రాజ్యాలపై అధికారమున్నది. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, వినండి. అంత్యక్రీస్తు అంటే క్రీస్తు విరోధి. ఈ అంత్యక్రీస్తును గురించి విశ్వాసులు ఎలా వ్యవహరించాలి? ఎట్టి జాగ్రత్తలు తీసుకోవాలి? మార్కు సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువు స్వయంగా అంత్యక్రీస్తును పేర్కొన్నాడు. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చడానికి సూచక క్రియలను, మహత్కార్యములను అగపరుస్తారు. జాగ్రత్తగా ఉండండి. నకిలీ సరుకును పసికట్టే వివేకం దేవుని బిడ్డలకు ఉండాలి. దొంగ ప్రవక్తలను గుర్తుపట్టగలిగే మెలకువ ప్రజలకు ఉండాలి. 1 యోహాను 4వ అధ్యాయం 3వ వచనం, ఏ ఆత్మ యేసును ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. అంత్యక్రీస్తు అంటే అబద్ధ క్రీస్తు. యుగ సమాప్తికి ముందు అబద్ధ క్రీస్తులు బయలుదేరుతారు. తాము దేవుని వద్ద నుండే వచ్చామని వీరు అబద్ధాలు చెప్తారు, బోధిస్తారు. అబద్ధ క్రీస్తులు ప్రజలను క్రీస్తుకు దూరం చేస్తారు. అంతేకాదు, అంత్యక్రీస్తు తానే ఆరాధనను కోరుతాడు, తానే దేవుణ్ణి అని బుకాయిస్తాడు. పౌలు ఈ అంత్యక్రీస్తును పాపపురుషుడని పిలిచాడు. 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు, మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడైన పాపపురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజించబడుతుందో దానినంతటినీ ఎదిరిస్తూ దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకుంటూ తానే దేవుడనని తనను కనపరుచుకుంటూ దేవుని ఆలయములో కూర్చుంటాడు. గనుక ఏ విధముగానైనా ఎవ్వడూ మిమ్ములను మోసపరచనీయకండి. ఇతడే పాపం, పాపమంటే ఇతడే. ప్రకటన 13వ అధ్యాయంలో ఇతడు సముద్రములో నుండి బయటికి వచ్చిన మృగం. ఈ అంత్యక్రీస్తు సైతాను మనిషి, అసలైన క్రీస్తుకు నకిలీ వ్యక్తి. ప్రకటన 13వ అధ్యాయంలోని మృగం సైతాను చేతిలోని సాధనం, సైతానుకు ప్రతినిధి. ఈ అంత్యక్రీస్తును గురించి ఇంతగా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అతని పాపం ఎంత ఘోరమో, ఎంత భయంకరమో దేవుని బిడ్డలు తెలుసుకోవాలి. వీడు నకిలీ క్రీస్తుగా వచ్చి అందరి నుండి ఆరాధనను, విధేయతను, భక్తిని కోరతాడు. ఈ మృగమే కపట క్రీస్తు. అంత్యక్రీస్తు అనగా క్రీస్తు విరోధి. 1-2 యోహాను పత్రికలలో పేర్కొనబడ్డాడు. 2 యోహాను 7వ వచనంలో చెప్పబడినట్లు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వంచకులు
అనేకులు లోకంలో బయలుదేరారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి. 1 యోహాను 2:18 నుండి 20 వరకు, చిన్నపిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు గదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇది కడవరి ఘడియ అని దీనిచేత తెలుసుకుంటున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్లారు గాని వారు మన సంబంధులు కారు. వారు మనకు సంబంధించిన వారైతే మనతో కూడా నిలిచి ఉండేవారే. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయటికి వెళ్లారు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. వీరందరూ కపట బోధకులు, యేసే అసలైన క్రీస్తు అని అంగీకరించరు. దేవుడెవరు అనే అవగాహన వీరికి లేదు. వీరిలో దేవుని ప్రేమ లేదు. వీరి క్రియలన్నీ అవినీతిమయమై కానవస్తాయి. వీరు దేవుని ప్రజలతో కలిసి ఉండరు. ఈ క్రీస్తు విరోధులు ఉన్నారు అంటే ఇవి కడవరి దినాలు అని మనకు ఇట్టే తెలిసిపోతుంది. అంత్యక్రీస్తు వస్తాడు అనే అంశం కేవలము చర్చలకు, కడవరి దినాలు అని ప్రకటించడానికి మాత్రమే పరిమితం కాదు. దేవుని బిడ్డలు అప్రమత్తులై ఉండాలి అనే సవాలు. క్రీస్తు విరోధులెవరు? దేవుని చిత్తాన్ని ప్రతిఘటించేవారు, దేవుని సంకల్పాన్ని ఎదిరించేవారు. వీరెప్పుడో ఇక ముందు వస్తారని కాదు, వీరిప్పుడే పనిచేస్తున్నారు. ఆకర్షణీయమైన కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటారు. తాము దేవుని వద్ద నుండే వచ్చామంటారు. అందరికీ అనువైన సందేశాలు ప్రకటిస్తారు. శాంతి, సుఖం, సంతోషం, అభివృద్ధి అనే నినాదాలు పలుకుతారు. వీరి భావాలు, వీరి విధానాలు దేవుని చిత్తానికి కేవలము వ్యతిరేకమైనవి. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, గుర్తించండి. ఈ బోధకులు దేవుని వద్ద నుండి వచ్చిన వారేనా అని పరిశీలించండి. లేఖనాల వెలుగులో పరీక్షించండి. యేసుక్రీస్తు యొక్క నిస్వార్థ త్యాగాన్ని వారి వ్యక్తిత్వాలు ఎంతవరకు ప్రతిఫలిస్తాయో గమనించండి. అయితే ఇదిగో అందరికీ శుభవార్త. అంత్యక్రీస్తు శక్తి అంతరించిపోతుంది. క్రీస్తుకే అంతిమ విజయం. అంత్యక్రీస్తు నాశన పాత్రుడు. 1 యోహాను 4:4 చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథం 19:20 ఆ మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధకముతో మండే అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడ్డారు. ఇర్మియా 28:9 క్షేమము కలుగుతుందని ప్రకటించే ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతణ్ణి పంపాడని ఒప్పుకొనదగినదే. ఈ మాటలు హనన్యాను గురించి ఇర్మియా పలికాడు. 1 కొరింథీ 12:3 పౌలు అన్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించడానికి ఎటుబడితే అటు నడిపించబడ్డారని మీకు తెలుసు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడూ యేసును శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసు త్వరలో తిరిగి రాబోతున్నాడు. ఈ వాస్తవాన్ని పరిశుద్ధాత్మ కూడా పునరుద్ఘాటిస్తున్నాడు. 2 కొరింథీ 5:5 దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అనే సంచకరువును మనకనుగ్రహించాడు. సంచకరువు అంటే ధరావత్తు. జరగబోయే విషయంలో నిశ్చయత, హామీ, తప్పకుండా జరుగుతుందనే దృఢనమ్మకం. హెబ్రీ పత్రిక 10:37 పాఠం ముగిస్తాము. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది.
వస్తున్నవాడు ఆలస్యము చేయక వస్తాడు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. పశ్చిమ గోదావరి జిల్లా నుండి సహోదరి పి. భారతి గారు ఇలా అంటున్నారు. ప్రేమధార రేడియోలో ప్రభు ప్రేమగల మాటలు విన్నాను. శ్రమలు, కష్టాలు, బాధలు ఎదురైనప్పుడు ఎవరూ ఆదరించలేని పరిస్థితిలో మనలను ఆదరించే ప్రభు మనకున్నాడు అనే గొప్ప విజయ రహస్యాన్ని, ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించే సత్యాలను తిమోతి పత్రిక ధ్యానాల ద్వారా తెలుసుకున్నాను. మనం ప్రభువుకు ఎంత దగ్గరగా ఉండాలనుకుంటే మనకు అంతగా శ్రమలు వస్తుంటాయని, ప్రభు నిమిత్తం ఆ శ్రమలు మనల్ని ఆయనకు మరింత సమీపంగా చేస్తాయని విని ఎంతో ధైర్యపరచబడ్డాను. దయవుంచి నా గురించి, నా స్నేహితుల గురించి ప్రార్థించండి అని. భారతి గారు, మీరు విన్న వర్తమానం ద్వారా ఎంతో ఆదరించబడి ధైర్యపరచబడటం చాలా గొప్ప విషయం. మేము సైతం సంతోషిస్తూ మీలో కలిగిన ఈ గొప్ప ప్రోత్సాహాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. ప్రేమగల దేవుడు ఇక ముందు కూడా ఇలాగే ఈ వర్తమానాలన్నీ క్రమంగా వినటం ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక. మధ్యప్రదేశ్ నుండి సహోదరుడు ఈవి రావు గారు ఏమంటున్నారంటే, ఒకరోజు రేడియోలో వార్తలు విందామని స్టేషన్ ట్యూన్ చేస్తుండగా మాకు తెలియని రీతిగా తెలుగులో దేవుని వాక్యం రావడం గమనించాం. మా ప్రాణాలు ఒక్కసారిగా తెప్పరిల్లినట్లయ్యాయి. ఇక అలాగే ఆ వాక్యం వింటూ ఆ రోజు ఎంతో సంతోషించాం. ఆ వర్తమానాలు వింటూ ఉంటే ఎడారిలో సెలయేరులా అనిపించింది. ఇక ఆ రోజు నుండి టీవీ చూడటం కూడా మానేసి కేవలం ఈ రేడియో ద్వారానే ప్రతి వర్తమానం వింటూ ప్రభులో మేమెంతో బలపడుతున్నాం. మా కుటుంబం గురించి దయతో ప్రార్థించండి అని. రావు గారు, నిజంగా దేవుడు మీ పట్ల చేసిన ఒక అద్భుత కార్యం ఇది. ఇటువంటి సంఘటనలు ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నా మీలో జరిగిన ఈ గొప్ప కార్యం బట్టి మేము కూడా మీ సంతోషంలో పాలొందుతూ మీకు మా అభినందనలు అందజేస్తున్నాం. ప్రభు రాకడ చివరి దినాల్లో ఈ రేడియో వాక్య ప్రసారాలు దేవుడు మానవాళికి ఇచ్చిన గొప్ప వరం లాంటివి. కాబట్టి ఈ వర్తమానాలను ఇతరులకు కూడా పరిచయం చేయండి. ఈ సమయాన్ని ఇక ముందు కూడా ఇలాగే సద్వినియోగపరుచుకుంటూ మరిన్ని మేలులు, దీవెనలు పొందాలని మా ప్రార్థన. మీ గురించి, మీ కుటుంబం గురించి తప్పక ప్రార్థిస్తాం. విజయనగరం నుండి సహోదరుడు మురళీ గారు, మేము ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న రేడియో వర్తమానాలు వింటూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్లోని దేవుని వాక్యం వినడం ద్వారా మేము స్వస్థత కూడా పొందగలిగాం అని రాస్తున్నారు. మురళీ గారు, మీరు రాసిన ఉత్తరాన్ని బట్టి మీకు మా ధన్యవాదాలు. ప్రతిరోజు దేవుని వాక్యం వినే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. దేవుని స్తోత్రాలు. దేవుని వాక్యం పట్ల మీకున్న మక్కువ బట్టి ఆ వాక్యమే మిమ్మల్ని బాగు చేసింది. అవును, అదెంతైనా సత్యమే. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని కీర్తన 107:20లో రాయబడిన వాక్యం ఎంతైనా వాస్తవమే. నిజమే, ఆయన మాటలో అంత గొప్ప శక్తి ఉంది. అట్టి శక్తిని మీరు పొందగలగటం అది మీకు కలిగిన మహాభాగ్యమే. ఇట్టి శక్తి కలిగిన ఈ వాక్యం విని స్వస్థత పొందే భాగ్యాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న ఇతరులకు కూడా కలిగించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సహోదరి డి సుగుణ గారు ఖమ్మం నుండి ఇలా రాస్తున్నారు. ప్రేమధార కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. ప్రత్యేకించి ఈ మధ్య 3 వారాల ఉపవాస ప్రార్థనా దినాల్లో ప్రసారమైన వర్తమానాలు నన్నెంతగానో బలపరిచాయి. ఈ వర్తమానాల ద్వారా సముద్రంలో ఎంతో విలువైన ఖనిజ రత్న రాసుల సంపద ఉందో కళ్లారా చూసినంత అనుభూతిని పొందగలుగుతున్నాను. ఇటువంటి వర్తమానాలను అందిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. సమస్త మహిమ దేవునికే చేరునుగాక. సుగుణ గారు, మీరు నిజంగా ధన్యులు. దేవుని వాక్య సంపదను మహాసముద్రంలో నుండి బయటకు తీసిన విలువైన సంపద పొందినట్లుగా అనుభవించగలుగుతున్నారు. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. మరి అందుకే కాబోలు కీర్తనకారుడు 119లో ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఇలా జ్ఞాపకం చేశాడు. 1000 కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అని
72లో ఆ బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలే నాకు ప్రియముగా ఉన్నవి అని, 127లో ఇలా సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గముల బట్టి నేను సంతోషించుచున్నాను అని. నిజమే, ఇట్టి గొప్ప పరలోక దైవిక విలువలతో కూడిన దేవుని వాక్యము ఈ భూలోక మానవునికి లభించడం ఎంతైనా హర్షణీయం. సహోదరి వరరాజకుమారి గారు గుంటూరు నుండి ఇలా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మీ రేడియో వర్తమానాలు మేము వింటూ ఉంటాం. మీ కార్యక్రమాలు విని పడిపోయిన మా విశ్వాసాన్ని తిరిగి పొందుకోగలుగుతున్నాం. ప్రత్యేకించి ఎర్ర సముద్రం దాటునప్పుడు తోడైయున్న దేవుడు మీకు తోడై ఉండడా అనే మాటలు మాకెంతో ధైర్యాన్ని కలిగించాయి. ఆ మాటను బట్టి ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అనే నమ్మిక కలిగింది. మా కుటుంబ సభ్యులందరి గురించి దయతో ప్రార్థించండి అని. వరరాజకుమారి గారు, దేవుని వాక్యం దేవుడు మనందరికిచ్చిన గొప్ప వరం. అదే రేడియో ద్వారా వినగలిగే దేవుని స్వరం. మీరు తెలియజేసిన అమూల్యమైన మీ అభిప్రాయాన్ని బట్టి మీకు మా ధన్యవాదాలు. ఈ వర్తమానాల ద్వారా మీలో దేవుని పట్ల కలిగిన నమ్మకం, విశ్వాసం బట్టి దేవుని స్తుతిస్తూ ఆయనకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వినుట వలన విశ్వాసం కలుగునని, అది క్రీస్తును గూర్చిన వాక్యమని రోమా 10:17లో ఖచ్చితం చేయబడింది. ఏదేమైనా మీరు విశ్వాసంలో దినదినాభివృద్ధి పొందుతూ అట్టి విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకోవటం ఎంత ముఖ్యం. ఎందుకంటే అట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం అని హెబ్రీ 11:6లో ఎంతో తేటగా వ్రాయబడింది. కాబట్టి ఇటు విశ్వాసాన్ని కలిగించే దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ఇక ముందు కూడా వింటూ ఉండండి, ఇతరులకు వినిపించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ప్రస్తుతం మీరు వింటున్న దానియేలు గ్రంథ వర్తమానాలపై గొప్ప దేవుడు అనే చిన్న పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఈ పుస్తకం మీ విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరీక్షా పరిశోధనల్లో విజయం సాధించడానికి ఎంతో సహాయపడగలదు. గొప్ప దేవుడు అనే ఈ చిన్న పుస్తకం ఉచితంగా పొందగోరేవారు ఈ రోజే మాకు రాసి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మా చిరునామా ప్రేమధార, విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17,000.